నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి వలన సంపద లభిస్తుందని స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సంపద సమకూరుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం సాధ్యమవుతుందని వివరించిన చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నాందెండ్ల. ఏలూరులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబాలకు చెక్కులు అందజేసిన మనోహర్. సంక్రాంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అనేక మార్గాలను ఏర్పాటు చేసిందని ఆరోపించిన వైసీపీ నేత పోతుల. ప్రభుత్వ పాఠశాలలో ఆవరణలో కోడిపందాలు, జూదాలు కేంద్రాలుగా మార్చివేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్న మహేష్. సమాజంలో వాస్తవ కథనాలు ప్రసారాలు అందించడంలో జిల్లావాణి ఛానల్ ప్రత్యేకత చాటుకుందన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. 2025 సంవత్సరంకు సంబంధించి జిల్లావాణి నూతన సంవత్సర క్యాలెండర్ కలెక్టరేట్లో ఆవిష్కరించిన స్వప్నిల్ ఎల్ దినకర్ పుట్కల్. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1993లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చానన్నారు. రాష్ట్రానికి వెలుగులు తెచ్చి తాను అధికారం కోల్పోయానని పేర్కొన్నారు. హైదరాబాద్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేశాం. రహదారుల విస్తరణ 14 లేన్ల వరకు వెళ్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేశారు. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకువెళ్లిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇండియాలో ఆధార్ వ్యవస్థ బాగా బలంగా ఉంది. ఆయుష్మాన్ భారత్, రైతు భరోసా అన్నిటికీ ఆధార్ ఉండాలన్నారు. ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు సంపద సృష్టికి P4 విధానం తీస్తున్నామని సీఎం తెలిపారు. P4 అనేది గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పారు. సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అందరి బాధ్యత. నేను జన్మభూమి పెట్టాను, అందరూ డబ్బులు ఇవ్వాలి, కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్. ఇప్పుడు CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒక 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే BE అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడు ఏంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను, మా ఊర్లో. నేను అందుకని నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్లు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ గా కనపడుస్తుంది ఆ హిల్ అంతా. రేపు రాబోయే రోజు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికి. 2200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు. ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే అంత ఫ్రెష్ గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈస్ మోస్ట్ లివబుల్ ప్లేస్. అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేశారు, నేను గవర్నమెంట్ లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్, నీళ్లు, ట్యాప్, కళ్యాణ్ డ్యామ్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు ఇమ్మన్నాం. అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం. ఇండ్లో ఒక 250 ఇండ్లు లేవు, అందరు గట్టిచ్చి ఇచ్చేయమన్నాం. మినిమం నీడ్స్ అది విలేజ్, మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా. మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్ వెళ్ళిపోతున్నాం. మ్యాంగో గార్డెన్ ఉంది, చెట్లు ఇక్కడ డయాగ్నస్, డ్రోన్ పంపించి. ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు, అది తిరుగుతా ఉంటుంది. తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా గానీ డిసీజ్ వచ్చినా, వీక్ అయితే, అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ చెప్తే అక్కడ టీం వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైమ్. దట్ ఈస్ వేర్ టెక్నాలజీ ఈస్ ఎ బిగ్ హ్యాండీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారుగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని. తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయించుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు 5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాందెళ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బకాయి పెట్టి వెళ్లిపోయిన ప్రభుత్వం ఒక వైసీపీ మాత్రమేనని ఆరోపించారు. సూపర్ 6 హామీలో భాగంగా ఉచిత గ్యాస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం, తల్లికి వందనం త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తూ సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నానని మంత్రి నాందెళ్ల పేర్కొన్నారు. సభాధ్యక్షులు సోదరుడు గోవింద్ గారికి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెంకటరామ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అధ్యక్షుల సోదరుడు సామి వివేకాన్ గారికి, గౌరవ శాసనసభ్యులు వలిశెట్టి శ్రీ గారికి, పోలవరం నుంచి బాలరాజు గారికి, అదేవిధంగా ఊటూరు నుంచి ధర్మరాజు గారికి, వేదికను అలంకరించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులు, పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. కృష్ణా జిల్లా నాయకుల్ని ఏలూరుకు వచ్చినందుకు వాళ్ళు కూడా మన అందరం తరఫున స్వాగతం పలుకుతున్నారు. నమస్కారం. వాస్తవంగా ఈ కార్యక్రమం పండగ కన్నా ముందు చేసుకుంటే ఈ కుటుంబాలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల చెక్ను అందించాలని ఒక ప్రయత్నం చేశాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10 చెక్కులు 5 లక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా 8 ఎన్టీఆర్ జిల్లా నుంచి 1, కృష్ణా జిల్లా నుంచి 9, 18 కుటుంబాలకి మనం ఈ రోజున మన జన సైనికుల్ని మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం, ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా, వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం. సమయభావం వలన, అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సాయం ఎంతో అవసరం. ఆర్థిక సాయంతో పాటు మీ అందరం వేదిక పైన ఈరోజు కూర్చుని మీ అందరు కూడా ఆ భరోసా ఇస్తున్నాం. ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది, మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేస్తాం. సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని, దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతిని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు 1000 కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగను దూరమయ్యారు. తాగు, తిను, ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు. పండుగని సైతం అడ్డు పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు. సంక్రాంతి పండుగ ఒక సరదా. అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండుగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండుగని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండుగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్ళిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండుగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు.
కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు. పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఇస్తారు. అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరైనా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినోవా శిబిరాలు వెలిశాయి. మద్యం ఏరులై పారింది. రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాదడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లా 8 నెలల నుంచి. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించే పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లావాణి ఛానల్ రూపొందించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి పాత్రికేయులు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో పాత్రికేయ వృత్తి ఎన్నో ప్రతి సవాలు ఎదుర్కొని నిలబడాలని, నీతి, నిజాయితీ, నిబద్ధత జర్నలిస్టులకు ప్రధానమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సాసపు జోగినాయుడు, మీడియా ప్రతినిధులు ఎంఏవి సత్యనారాయణ, పి హేమసుందర్, జిల్లావాణి లోకల్ ఛానల్ ప్రతినిధి పి ఈశ్వరరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ తమ ఛాంబర్లో జిల్లావాణి క్యాలెండర్ ఆవిష్కరించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా యువత తమ ఉజ్వల భవిష్యత్తు, కుటుంబ ప్రేమానురాగాలు, తల్లిదండ్రుల ఆప్యాయతలను దృష్టిలో పెట్టుకుని ర్యాష్ డ్రైవింగ్, అతివేగం, హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఆర్టీఓ కె శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా శంఖవరంలో కార్యాలయంలో మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ప్రజల్లో, యువతలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సును నిర్వహించి చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ప్రజా అవసరాలకు, ఆవశ్యకతకు అనుగుణంగా జాతీయ రహదారిపై మరిన్ని సిగ్నల్స్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా నెక్స్ట్ 10 yearsలో
ఈ రోడ్ యాక్సిడెంట్ 50% తగ్గించే ఉద్దేశంతో ఈ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవం అన్నది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా యువత చూసుకుంటే 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయాన్ని ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్న వారి శాతం సుమారుగా 50% ఉంటుంది. దీనివల్ల ఈ గవర్నమెంట్ మీద, తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా జీడిపిలో చాలా లోటు అన్నది కనిపిస్తుంది. అలాగే ఈ ముఖ్యంగా యువతను చూసుకుంటే ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం అన్నది దేనివల్ల అంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా జరుగుతుంది. అలాగే కార్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి విధంగా ఈ నెల మనం 16 నుంచి అలాగే ఫిబ్రవరి 16 వరకు కూడా ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్, అలాగే లారీ యూనియన్లోని, అలాగే ఆటో యూనియన్స్లో కూడా అవేర్నెస్ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. తద్వారా రోడ్ యాక్సిడెంట్స్ని కూడా అరికట్టడంలో ముఖ్యంగా యువతను చూసుకుంటే ఈ యువత కీలకం కాబట్టి వీళ్ళందరినీ కూడా రోడ్డు ప్రమాదాలు బాన్ పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మా తుని నుంచి ప్రతిపడ వరకు నా జ్యుడిషియల్ పరంగా చూసుకుంటుంటే ముఖ్యంగా మనకి సుమారుగా 10 రోడ్డు జంక్షన్స్ ఉండటం జరుగుతుంది. అక్కడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ ట్రెంచ్లోనే. కారణం ఏంట్రా అని చెప్పేసి మేము ఆలోచిస్తే ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ వల్ల వాళ్ళు హైవే మీద ప్రయాణించినప్పుడు జంక్షన్ దగ్గర స్లో అవ్వడం వల్ల మనకి. సబ్బవరం మండలంలోని ఇరువాడ గ్రామంలో ముత్యాల ముగ్గుల పోటీలతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. భోగి పండుగతో ప్రారంభమైన ఈ వేడుకలు సీతారాములు తీర్థ మహోత్సవం వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ సంబరాల్లో భాగంగా సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మి కనకరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంకరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు గ్రామ ప్రజలందరం కలిసి ఆనందంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముగ్గులు పోటీల్లో పాల్గొన్న మహిళలకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు బలిరెడ్డి కనకరాజు, కర్రి రాజు, మామిడి బంగారు నాయుడు, మచ్చకోటి, సండ్రాన అప్పారావు, దాడి లక్ష్మణరావు, ముద్దాల శ్రీనివాసరావు, బి బంగారు నాయుడు, ఎస్ అప్పారావు, ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి పంటలు దక్కిందిరా భగవంతురాన్ని సంక్రాంతి సంబరాలండి. సంక్రాంతి ఇంటాదిరి సంక్రాంతి చేసుకోవడం అనేది కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు, అలాగే తోడల్లుళ్ళు, తోటి కోడళ్ళు, ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చినవి కూడా కొంతమంది ఎంతో గ్రామాల నుంచి పనులకొచ్చి ఆ పనుల్లో వాతావరణం పదిరమ్యంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి రావడం అనేది ఆనవాయితీ. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా సంక్రాంతి అంటే మనకి పెద్ద పండుగ. ఈ 3 రోజుల పండుగకి 3 విధాలుగా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి కూడా ఈ పంట తీసుకురావడం భాగంగా రైతులు ఎంతో ఆనందంతో పూజలు చేసి హరిదాసులు కానీ మన పుట్టుగుళ్ళు కానీ ఇలా రకరకాల వినోదాలకి కూడా మనం ప్రాధాన్యత ధర్మం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మా కమిటీ పూర్వులందరూ కూడా ఈ భోగి పళ్ళు అనేది కట్టడం జరిగింది. ఈ ఊహించిన దానికంతా విశాఖ స్టీల్ ప్లాంట్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,500 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై విశాఖలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు బాణసంచా కాల్చి కేంద్రానికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం స్వలాభం కోసం కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అనాతి కాలంలోనే స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించబడడంలో కృషి చేసిందని టీడీపీ సీనియర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక భరోసా ప్లాంట్కు సంజీవినిగా ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటే చంద్రబాబు కృషితోనే సాధ్యమవుతుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వలసి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే మన విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా మనోభావం, ఎందుకంటే ఈరోజు మన ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి పునర్జన్మ మళ్ళీ ఎత్తడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 1970వ శతకంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో నెలకొల్పడానికి ఎందరో ప్రాణం త్యాగం చేసి ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితం మన ఈ స్టీల్ ప్లాంట్. సుమారుగా 10,000 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్లో జాబులు చేస్తూ వారి తాలూకా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి 1,00,000 మందికి జీవనోపాధిగా మారింది స్టీల్ ప్లాంట్. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటికీ భిన్నంగా పరిపాలన మీద పారదర్శకత, స్వప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పారదర్శకత, సమాజం బాగుండాలనే సమాజ సంపద అయిన స్టీల్ ప్లాంట్ సంరక్షించుకోవడం కానివ్వండి, మళ్ళీ సంరక్షించుకోవడమే కాకుండా సంరక్షించిన ఆ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ సంజీవినిల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారాగా కూటమి నాయకులు ఎంపీలు కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, అలాగే రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, వీరందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ అన్నది, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అంటే ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది గొప్పగా చెప్పుకునే వ్యవస్థ స్టీల్ ప్లాంట్ వ్యవస్థ. అటువంటి స్టీల్ ప్లాంట్కి గనులు కానివ్వండి, నిధులు కానివ్వండి కేటాయింపు చేసేటట్టుగా అయితే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్న విశాఖపట్నం వాస్తవ్యులు 1,00,000 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారందరికీ కూడా జీవన భృతి, అలాగే వారందరికీ జీవనోపాధి కల్పించిన వారు అవుతారనేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసిన మా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, అలాగే కూటమి నాయకులకు కానివ్వండి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పేరు పేరున పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో 13వ అండర్-17 నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజసూరిబాబురాజు 5 రోజుల పాటు జరగనున్న ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొననున్న 28 రాష్ట్రాలు. ఈ పోటీలో 1,300 మంది ప్లేయర్స్ పాల్గొన్నారని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్స్ అధినేత విజయప్రకాష్ తెలియజేశారు. మరి పిల్లలందరూ కూడా ఇక్కడ మరి గేమ్ ఆడడానికి వచ్చిన పిల్లలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే పెద్దలు కూడా మరి మా సూర్యబాబురాజు గారు, విజయప్రకాష్ గారు, అలాగే శరణ్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఇంకా పెద్దలు చాలామంది వచ్చారు ఇక్కడికి. మనందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా నా దేవంలో చాలా సంతోషం. ఎందుకంటే పెద్దాపురంలో మరి నేషనల్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. ఆ ఈవెంట్కి మన స్కూలు హోస్ట్ చేసి తక్కువ సమయంలో మరి 13th ఇది ఫంక్షన్, ఇది మన ఫంక్షన్ స్కూల్ ఫంక్షన్ ఇక్కడ చెయ్యాలి మనం మన ఆలోచనతో అడిగినంటే మన విజయప్రకాష్ గారు ఒప్పుకొని మన అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఇక్కడ వచ్చినప్పుడు మరి పల్లి ప్రాంతంలో ఉండదు మన అంతా కూడా వాతావరణం. నిన్నే పండుగ అయ్యింది. పండుగలో అందరూ కూడా పండుగలు ఇన్వాల్వ్ అయ్యారు. మీరందరూ వచ్చారు. మనందరం కూడా గెస్టులు కింద చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. శ్రీప్రకాష్ గారు very well covered all championship by success, the most digital. Very national schools, first of all, amazing to see all of you. Best of luck to everyone. Now you all know, right, that Mukesh is the world champion. Once in 2017, Mukesh played this same tournament, this national schools. He scored 9 out of 9, and now he is going down to become the world chess champion. So this is a challenge to all of you. Can you guys be like Mukesh? So we have a very special prize for a person. So the player who scores 9 out of 9 points in any of the categories will get a signed DVD of a Mukesh chess-based course. Mukesh has signed it himself. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో ఆర్గనైజ్ చేయడం అనేది
చాలా ఆనందకరమైన విషయం చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసిన ముఖ్యంగా నేషనల్ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి అదేవిధంగా స్టేట్ చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మీడియం టౌన్కి ఇంత పెద్ద ఈవెంట్ని మీరు అలాట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ 1250 మంది పార్టిసిపెంట్స్ రావటం, అదేవిధంగా పేరెంట్స్ కూడా 1000 to 1200 పేరెంట్స్ కంపెనీ వచ్చారు. టోటల్ 2500 మెంబర్స్కి కూడా ఇక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేసిన మన విజయప్రకాష్ గారికి, శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ మన మేనేజింగ్ డైరెక్టర్ గారు విజయప్రకాష్ గారికి, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ సురేష్ గారికి, మరి చైర్మన్ శర్మ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్లో మరి షార్ట్ టైంలో మరి ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. పేరెంట్స్కి అదేవిధంగా చిల్డ్రన్కి కూడా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే మీ స్కిల్స్ని ఇక్కడ ఉపయోగించి మీరు భవిష్యత్తులో మంచి గ్రాండ్ మాస్టర్స్గా అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్స్గా మీరు అందరూ కూడా మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి మా కోరిక. ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో జరిగినట్లయితే ఇంకా జాతీయ రహదారిని ఆనుకొని ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేస్తున్నారని డంపింగ్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్టణంలో ఒకటే కలకలం రేపింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఏదో జరిగిందంటూ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాకినాడ జిల్లాతోని జాతీయ రహదారికి ఆనుకొని డీమార్ట్ సమీపంలో కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సంచుల డంపింగ్ యార్డ్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో సమాచారం తెలుసుకున్న టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ, ఫైర్ సిబ్బంది, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్ పర్యవేక్షణలో 5 ఫైర్ ఇంజన్స్తో సుమారు 3.5 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. పెద్ద మొత్తంలోనే ఆస్తి నష్టం ఉంటుందని బాధితులు వాపోతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ తుని డీమార్ట్ అనుకుని ఎస్ఎన్వరం గ్రామంకి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి ఈ స్క్రాప్ గొడవన్, ఇది మన కొత్తెం నాగు అనే వ్యక్తికి సంబంధించిన గొడవన్ అండి. ఇది సుమారు ఎకరా 70 సెంట్లు విస్తీర్ణంలో ఈ స్క్రాప్, పాత బోన సంచులు, సిమెంట్ సంచులు ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసి ఇంకా వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా డంప్ చేసి ఉంచారు. ఈ ప్లాస్టిక్ గొడవన్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడే ఒక పావు గంట క్రితం ఫైర్ ఇంజన్స్, సుమారు ఒక 5-6 ఫైర్ ఇంజన్స్ శ్రమించి ఈ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ మెటీరియల్ ఇంకా ఫర్దర్గా ఇంకా అది ఈ ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాధారణంగా షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము. ఎందుకంటే చుట్టుపక్కల ఏ విధమైనటువంటి ఆవాసాలు కూడా ఏమీ లేవు. లోపల ఒక చిన్న షెడ్ మాత్రం ఉంది. ఆ షెడ్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు స్ప్రెడ్ అయ్యాయని ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం ఫైర్ డిపార్ట్మెంట్ వారి నుంచి. సో ఇంకా ఫైర్ సిబ్బంది ఇంకా స్పాట్లోనే ఉన్నారు. ఆ ఫైర్ని పూర్తిగా తీసేసిన తర్వాత అది మళ్ళా తిరిగి రాజుకోకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ హైవేలో ఒకసారి మేము కూడా తనిఖీ చేయవలసి ఉందండి. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అనుమతి ఇచ్చే డిపార్ట్మెంట్స్, అలాగే మున్సిపాలిటీ, ఫైర్ డిపార్ట్మెంట్స్తో కలిసి మరొకసారి తనిఖీ చేస్తాం. ఈ రకంగా మనకి ఈ హైవే, నేషనల్ హైవే ఆనుకొని ఒక 3-4 వరకు ఈ రకమైనటువంటి స్క్రాప్ గోడౌన్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఒకసారి తనిఖీలు చేస్తాం. వాళ్ళైతే లైసెన్స్ ఉందని చెప్తున్నారు, అది కూడా చెక్ చేస్తాం. అంటే లోపలికి చూస్తే డెఫినెట్గా ఇవి అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్తో కలిసి మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, లేకుంటే ఇంకా పొల్యూషన్ కంట్రోల్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉందో ఆ డిపార్ట్మెంట్తో కలిసి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్గా లేకపోయినట్లయితే తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఫైర్ అంతా కంట్రోల్లో ఉందండి. ఫైర్ ఏమి ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా మాత్రం దాని మెటీరియల్ని సెపరేట్ చేసి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2005వ సంవత్సర పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమం శేషు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ 20 సంవత్సరాలు ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కలుసుకోవడం హర్షణీయం అన్నారు. మనం చదివిన పాఠశాలలో
సైకిల్ స్టాండ్ కొరతగా ఉందని గ్రహించి ఆనాటి పూర్వ విద్యార్థులతో మాట్లాడి సుమారు 1.50 లక్షలతో సైకిల్ స్టాండ్ నిర్మించి ఆనాటి ఉపాధ్యాయునితో సైకిల్ స్టాండ్ను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామన్నారు. ఆనాటి టీచర్స్తో పాటు మా పూర్వ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నా శేషవనా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగి రోజు మొదలుకొని 5 రోజుల వరకు పాత కృష్ణాదేవిపేట, నాగపురం, కొంగసింగి, రత్తంపేట, ఏఎల్పురం గ్రామాల్లో రోజుకు ఒక ఊరు చొప్పున 5 తీర్థాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 5 గ్రామాల పెద్దలు, తాడి పెద్దలు బృందం, భజన బృందం, కోలాటాలతో, సంస్కృతి కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు. రాములు ఎప్పుడు సంతోషంగా జీవించావా? ఎన్నో పదాలు కట్టుకున్నారు అప్పల్లా రాముగారు చేసుకొని శివాసాలు అప్పలాలు ఎప్పుడు అయ్యగారు ఉత్తరం మొక్కల పేరు మీద ఆటాడాలి. ఇవాళ 500 పదాలు ఇచ్చేస్తాం. నువ్వు మొక్కల పేరు ఆట కట్టవద్దులే, డబ్బులు 500 4 పాదాలు పెట్టాలి. సింహాలప్పుడు పేరు మీద పుష్యమాస వక్రతుండ సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళలో ఉపవాసకులు సిద్ధి బుద్ధి సమేతంగా బాలగణపతి విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగించి నగర సంకీర్తన చేపట్టారు. యాపిల్ పుష్పాలతో పాలవెల్లిని అలంకరించి పసుపు కొమ్మలతో గణేశుని పూజించారు. చంద్రోదయ వేళ లక్షవత్తుల హారతి ఆద్యం సమర్పించి ఉపవాస దీక్షలో విరమించిన అధికారులకు, ఆరాధకులకు అల్పాహారం, పసుపు కుంకుమ, రవికా గాజులు ప్రదానం చేశారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచధారణ యజ్ఞం జరిగిన సందర్భంగా కృష్ణపక్ష పౌర్ణమిలో 24 నెలల చతుర్థి మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి తత్వం ప్రకృతిని ఆరాధించే ఆధ్యాత్మిక మార్గమన్నారు. యువతి యువకులు చతుర్థి చేయడం వలన మంగళసిద్ధి కలుగుతుందని అన్నారు. భోగి రోజున గణపతిని అభిషేకించిన ధాన్యాన్ని భక్తులకు అందజేశారు. వాటిని మట్టిలో నాటి అంకురించిన నారును నిత్య గరిక పూజకు అందించాలని కోరారు. స్వయంగా గరికను సమర్పించడం ఉత్కృష్ణ వైభవం అన్నారు. పుష్యమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవం జరుగుతుంది. ఈ విధంగా 24 చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు సంకష్టహర చతుర్థి ఉపవాసం చేస్తున్నటువంటి ఉపవాసకులు ఎవరైతే ఉంటారో ఆ ఉపవాసకుల ద్వారాగా సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా స్వామికి గణపతి సహస్రనామ పూజ, అఖండ హారతి, అదేవిధంగా ఇక్కడ ఆరాధకులకి ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి
కార్యక్రమాలు. ఈ సంకష్టకర చతుర్థిని ప్రతి ఏడాది ప్రతి కుటుంబంలోని ఎవరో ఒకరు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి కార్యసిద్ధి కలుగుతుంది. భోగి పండుగ రోజున శ్రీ స్వామివారికి 200 కేజీల ధాన్యంతో అభిషేకం జరిగింది. ఈ ధాన్యాన్ని ఈ గణపతి ఆరాధకులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని వారి ఇళ్లలో ఉన్నటువంటి మట్టి నేలలో గాని కుండీల్లో గాని జల్లి మొక్కలు వచ్చిన తర్వాత ఆ నారును తీసుకొచ్చి గరిక పూజకు అందిస్తే స్వామివారి యొక్క కార్యక్రమాల్లో వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గణపతి ఆరాధకులందరూ కూడా వినియోగించవలసిందిగా భోగి గణపతి పీఠం కోరుతోంది. ఈ 200 కేజీల ధాన్యాన్ని కూడా ఏడాది పొడవునా ఏ రోజున ఎప్పుడు ఎవరు అడిగినా సరే కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ నారును తెచ్చి అందజేసినట్లయితే పూజా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. సమస్త సుఖినో భవంతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి వలన సంపద లభిస్తుందని స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సంపద సమకూరుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం సాధ్యమవుతుందని వివరించిన చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నాందెండ్ల. ఏలూరులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబాలకు చెక్కులు అందజేసిన మనోహర్. సంక్రాంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అనేక మార్గాలను ఏర్పాటు చేసిందని ఆరోపించిన వైసీపీ నేత పోతుల. ప్రభుత్వ పాఠశాలలో ఆవరణలో కోడిపందాలు జూదాలు కేంద్రాలుగా మార్చివేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్న మహేష్. సమాజంలో వాస్తవ కథనాలు ప్రసారాలు అందించడంలో జిల్లావాణి ఛానల్ ప్రత్యేకత చాటుకుందన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. 2025 సంవత్సరంకు సంబంధించి జిల్లావాణి నూతన సంవత్సర క్యాలెండర్ కలెక్టరేట్లో ఆవిష్కరించిన స్వప్నిల్ ఎల్ దినకర్ పుట్కల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.